ప్రైస్ ద లార్డ్. నిజమైన స్వరం. జూలై 14, 2024 హోలీ ప్రేయర్ హోమ్ సంఘం వారి అనుదిన వాగ్దాన పరిచర్య. మీరు దేవుని నివాస స్థలమయ్యుండుటకు కట్టబడుచున్నారు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 22వ వచనము. ప్రియమైన దేవుని వారలారా, సంఘం అనేది దేవుని యొక్క నివాస స్థలమని, అది దేవునికి ఆలయముగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నారని వాక్యం ద్వారా దేవుడు సెలవిస్తున్నారు. అందుకే ప్రతి కట్టడము కూడా ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభునందు పరిశుద్ధమైన దేవాలయమగుటకు వృద్ధి పొందుచున్నది. అంటే దేవుడు నిర్జీవమైన వాటిలో ఉండను, 4 గోడలలో ఉండను, 4 గోడల మధ్య ఉండను. ఆ 4 గోడలు దేవాలయములో సమకూర్చబడినటువంటి సంఘముగా కూర్చబడినటువంటి నా ప్రజలలో నేను నివసిస్తాను, నా పిల్లలలో నేను జీవిస్తాను అని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. అంటే సంఘమే దేవునికి ఆలయము. మనము కూడుకొనుటకు దేవాలయం ఎలా అయితే అవసరమో, దేవుడు నివసించటానికి సంఘం తన పిల్లల సమూహమే దేవుని యొక్క నివాస స్థలముగా, ఆలయముగా దేవుడు ఏర్పరచుకోవాలనుకుంటున్నారు. అందుకే ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయమగుటకు వృద్ధి పొందుచున్నది. అంటే సంఘము. ఆ సంఘం అనేది అపోస్తులు, ప్రవక్తలు వేసిన పునాది రాయి మీద కట్టబడుచున్నది. అంటే ఆ పునాది రాయి, మూల రాయి, ముఖ్యమైన రాయి మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆయన మీద మనలను కట్టడానికి, అది చక్కగా కట్టబడడానికి, పరిశుద్ధముగా కట్టబడడానికి, పరిశుద్ధాత్మ మూలముగా దేవుని నివాస స్థలముగా కట్టబడడానికి దేవుడు సిద్ధపరుస్తున్నారు. అందుకే ఆ సంఘం అనేది దేవుని ఆలయముగా ఉండాలి. ఆ సంఘం అనేది వాక్యంతో కట్టబడి ఉండాలి. ఆ సంఘం అనేది వాక్యానికి ఆధారమై ఉండాలని దేవుడు కోరుకుంటున్నారు. కాబట్టి సంఘం దేవుడి నివాసం ఉండే పరిశుద్ధ సంఘంగా ఉండాలని ఈ వాగ్దానం మనందరి జీవితంలో దేవుడు ఫలింపజేయాలని ఆశపడుతున్నవారు దైవజనులు బ్రదర్ పి. నెహెమ్యా గారు. గాడ్ బ్లెస్ యూ. ఆమెన్. హాయ్ ఫ్రెండ్స్, హోలీ ప్రేయర్ హోమ్ గాజ్వాక సంఘం వారు మాట్లాడిన విలువైన దేవుని సందేశములను మీరు వినటానికి మా యొక్క యూట్యూబ్ ఛానల్ హోలీ ప్రేయర్ హోమ్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయగలరు.